వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024 సంవత్సరానికి గాను కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కొత్త అధ్యక్షురాలుగా ఏ దేశానికి చెందిన నాడియా కాల్వినో నియమితులయ్యారు? ఆన్సర్ డి, స్పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 బీచ్ గేమ్స్ డయ్యూలో జరిగాయి. ఈ గేమ్స్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జీడిపి వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతంగా ఉండవచ్చని ప్రపంచ బ్యాంకు తెలిపింది? ఆన్సర్ బి, 6.4%. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఏ, రాజీవ్ గౌబా. నెక్స్ట్ క్వశ్చన్, ముంబైలో గల అటల్ సేతుకు సంబంధించి సరైనది? ఆన్సర్ ఏ, పైవన్నీ కూడా సరైనవే. అటల్ సేతు అటల్ బిహారీ వాజ్పేయి శబరి నావ సేవ అటల్ సేతు. అటల్ సేతు అటల్ బిహారీ వాజ్పేయి శబరి నావ సేవ అటల్ సేతును మోదీ 2024 జనవరి 12న ప్రారంభించారు. ఈ అటల్ సేతు రోడ్ బ్రిడ్జ్ మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు, 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రంపై ఉంటుంది. భారతదేశంలో అతి పొడవైన వంతెన, భారతదేశంలో అతి పొడవైన సముద్ర వంతెన. నెక్స్ట్ క్వశ్చన్, టాప్ 10 పోలీస్ స్టేషన్స్ 2023లో ఏ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఏ, రాజేంద్ర నగర్, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక చర్చాపత్రం 2024 ప్రకారం క్రింది వాటిలో సరైనది? ఆన్సర్ డి, పైవన్నీ సరైనవే. 2022-23 అంచనాల ప్రకారం ఎక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం బీహార్ 26.59%, కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్ 6.06%. 2022-23 అంచనాల ప్రకారం అత్యల్ప పేదరికం ఉన్న రాష్ట్రం గోవా 0.37%, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి 0.58%. 2022-23లో దేశంలో పేదరికం 11.28%. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రాష్ట్రంలోని బాలాసోర్ రైల్వే స్టేషన్ను బాలేశ్వర్గా మార్చారు? ఆన్సర్ సి, ఒరిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్యలోని రామాలయానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది? ఆన్సర్ ఏ, పైవన్నీ సరైనవే. అయోధ్యలోని రామాలయంలో రామ్లల్లా బాలరాముడి విగ్రహం రూపొందించిన వారి అరుణ్ యోగిరాజ్, కర్ణాటక. 5 ఏళ్ల బాలుడి రూపంలో రామ్లల్లా విగ్రహం రూపొందించారు. కృష్ణశిల, నల్లరాయి నుంచి ఈ విగ్రహాన్ని చెక్కారు. బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. నెక్స్ట్ క్వశ్చన్, విజయవాడలోని స్వరాజ్ మైదానంలో గల అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది? ఆన్సర్ బి, పైవన్నీ సరైనవే. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని 2024 జనవరి 19న సీఎం జగన్ ప్రారంభించారు. 81 ఫీట్ ఎత్తైన పీఠంపై 125 ఫీట్ విగ్రహం ఉంది. 125 అడుగుల విగ్రహం ఉంది. మొత్తం 206 అంగుళాలు.
81 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల విగ్రహం ఉంది. మొత్తం 206 అడుగులు. ఢిల్లీ డిజైనర్ల పర్యవేక్షణలో విగ్రహాన్ని నిర్మించారు. తుది రూపును కృష్ణా జిల్లా శిల్పి ప్రసాద్ చేశారు. ఈ విగ్రహానికి 404 కోట్లు ఖర్చయింది. నాటో సభ్యదేశాల అత్యున్నత సైనిక అధికారుల భేటీ ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇసి బ్రస్సెల్స్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పదవ గుజరాత్ వైబ్రెంట్ గ్లోబల్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఆన్సర్ ఏ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయాద్ అల్ నహియాన్ హాజరయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడులో జరిగిన 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మస్కట్ ఏమిటి? ఆన్సర్ ఏ వీరమాంగై. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ బ్యాటరీని ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఏ దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశానికి చెందిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ అనే వ్యోమనౌక చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయింది? ఆన్సర్ సి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, ఇండియా నావికాదళ సీ డ్రాగన్ విన్యాసాలు ఏ దేశంలో నిర్వహించారు? ఆన్సర్ డి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశానికి చెందిన జానా అనే 4 ఏళ్ల చిన్నారి సముద్ర మట్టానికి సుమారు 17,500 అడుగుల ఎత్తులో ఉండే ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది? ఆన్సర్ డి చెక్ రిపబ్లిక్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ నూతన రాజుగా ఫెడరిక్ 10 ఇటీవల నియమితులయ్యారు? ఆన్సర్ ఏ డెన్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్? ఆన్సర్ బి సర్వశక్తి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల విజేత ఏది? ఆన్సర్ బి జనిక్ సిన్నర్, ఇటలీ. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేత ఎవరు? ఆన్సర్ ఏ అరీనా సబలెంకా, బెలారస్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి ఈ కింది వారిలో ఎవరికి పద్మ విభూషణ్ పురస్కారం లభించలేదు? ఆన్సర్ డి సీతారాం జిందాల్. కొణిదెల చిరంజీవి, ఎం వెంకయ్య నాయుడు, వైజయంతిమాల బాలి వీళ్ళందరికీ కూడా పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, వాణిజ్యం పరిశ్రమల రంగాలలో పద్మభూషణ్ పురస్కారం పొందిన యువాంగ్ లియు ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఇస్ తైవాన్. సుప్రీంకోర్టుకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి?
పైవన్నీ సరైనవి. సుప్రీంకోర్టు వజ్రోత్సవ అంటే 75 సంవత్సరాల వేడుకలను 2024 జనవరి 28న ప్రధాని మోదీ ప్రారంభించారు. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్జే కానియా 2027 సెప్టెంబర్ 24న మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బివి నాగరత్న బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన తెలుగు వ్యక్తులు జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ ఎన్వి రమణ. నెక్స్ట్ క్వశ్చన్, సిమోర్గ్ ర్యాకెట్తో ఇటీవల 3 ఉపగ్రహాలను కక్షల్లోకి ప్రవేశపెట్టిన దేశం ఏది? ఆన్సర్ సి, ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, 75వ గణతంత్ర దినోత్సవం 2024 అధ్యక్షుడిగా ఎమాన్యుయల్ మెక్రాన్ హాజరయ్యారు. రిపబ్లిక్ డే అతిథులుగా ఫ్రాన్స్ నుంచి ఇప్పటివరకు ఎన్నిసార్లు హాజరయ్యారు? ఆన్సర్ ఈజ్ 6 times హాజరయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ పురుషుల క్రికెట్కు సంబంధించి సరైనది? ఆన్సర్ సి, ఏ అండ్ బి సరైనవి. ఐసీసీ వన్డే క్రికెట్ ఆఫ్ ద ఇయర్ 2023గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యారు. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2023గా పాట్ కమిన్స్ ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అవినీతి సూచి 2023కి సంబంధించి సరైనది? ఆన్సర్ బి, పైవన్నీ సరైనవే. తక్కువ అవినీతి ఉన్న దేశంగా డెన్మార్క్ తొలి స్థానంలో నిలిచింది. తక్కువ అవినీతి ఉన్న దేశంగా ఫిన్లాండ్ 2వ స్థానంలో నిలిచింది. భారత్ 93వ స్థానంలో నిలిచింది. అత్యంత అవినీతి ఉన్న దేశంగా సోమాలియా నిలిచింది. ప్రపంచంలోని అతిపెద్ద క్రూయిజ్ నౌక ఐకాన్ ఆఫ్ ద సీస్ ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ బి, అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, భారతరత్న అవార్డులకు సంబంధించి సరైనది? ఆన్సర్ బి, పైవన్నీ సరైనవే. భారతరత్న వచ్చిన 50వ వ్యక్తి ఎల్కే అద్వానీ. భారతరత్న వచ్చిన రాష్ట్రపతులు 6. భారతరత్న పొందిన 49వ వ్యక్తి కర్పూరి ఠాకూర్. భారతరత్న అవార్డును 1954 జనవరి 2న ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, నీట్, జేఈఈ లాంటి పరీక్షలలో అక్రమాలకు పాల్పడితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్షతో పాటు ₹1 కోటి జరిమానా విధించే బిల్లును లోక్సభ ఫిబ్రవరి 6, 2024ను ఆమోదించింది? ఆన్సర్ ఈజ్ డి, 10 years. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ఇటీవల యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సేవలను ఏ దేశాలలో ప్రారంభించింది? ఆన్సర్ బి, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి పౌర స్మృతి యూనిఫార్మ్ సివిల్ కోడ్ యూసీసీ బిల్లుకు సంబంధించి సరైనది? ఆన్సర్ డి, పైవన్నీ సరైనవి. యూసీసీ బిల్లును అమల్లోకి తీసుకురానున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ అమలుకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఉమ్మడి పౌర స్మృతి గురించి రాజ్యాంగంలోని 44వ ఆర్టికల్ తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సదా తాన్సీక్ పేరిట ఏ 2 దేశాల సైనిక విన్యాసాలు రాజస్థాన్లోని మహాజన్లో ఇటీవల జరిగాయి? ఆన్సర్ ఇస్ బి, సౌదీ అరేబియా, భారత్. నెక్స్ట్ క్వశ్చన్, టెర్రకోటా టెంపుల్ను జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఇస్ సి, జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్,
అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ నవాబ్ సలాం, లెబనాన్. నెక్స్ట్ క్వశ్చన్, పిట్ ఇండియా మూవ్మెంట్ అంబాసిడర్గా నియమితులైన తొలి సివిల్ సర్వెంట్ అధికారి ఎవరు? ఆన్సర్ ఇస్ బి నరేంద్ర కుమార్ యాదవ్. ఫిట్ ఇండియా మూవ్మెంట్ అంబాసిడర్గా నియమితులైన తొలి సివిల్ సర్వెంట్ అధికారి ఎవరంటే నరేంద్ర కుమార్ యాదవ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలిసారిగా హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలు HEMS ఏ రాష్ట్రంలో ప్రారంభమవుతున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది? ఆన్సర్ బి ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మెట్రోకు తొలి డ్రైవర్ రహిత రైలు చైనా నుండి వచ్చింది? ఆన్సర్ డి బెంగళూరు మెట్రో. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఢిల్లీలో ప్రారంభించిన వివిధతా కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఇస్ సి ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని అందరికీ చాటి చెప్పడం. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలి ఎపిగ్రఫీ శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రం మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఏ సాలార్జంగ్ మ్యూజియం, హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో తొలి IIT శాటిలైట్ క్యాంపస్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ ఏ ఉజ్జయిని. నెక్స్ట్ క్వశ్చన్, మిలాన్ 2024 నౌకాదళ విన్యాసాలు ఇటీవల ఎక్కడ జరిగాయి? ఆన్సర్ సి విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామాలలో సంప్రదాయ కుల వృత్తులు వృత్తి కళాకారుల వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన విశ్వకర్మ యోజన నమోదులో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వరుసగా? ఆన్సర్ సి కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ఇటీవల జమ్మూలోని ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింకుపై ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఏ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సో ఈ సొరంగం పొడవు 12.77 కిలోమీటర్లు. దీనిని T50గా పిలుస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్పాల్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి AM ఖన్విల్కర్. లోక్పాల్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే AM ఖన్విల్కర్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, KYC నో యువర్ కస్టమర్ని క్రమబద్ధీకరించడం కోసం నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ బి TV సోమనాథన్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సౌర కూటమిలో ISAలో చేరిన 119వ సభ్య దేశం ఏది? ఆన్సర్ సి మాల్టా. నెక్స్ట్ క్వశ్చన్, గగన్యాన్ మిషన్కు సంబంధించి సరైనది? ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. గగన్యాన్ మిషన్కు సంబంధించి సరైనవి అంటే పైవన్నీ సరైనవే. గగన్యాన్ మిషన్ కోసం LVM M3 రాకెట్ను ఉపయోగిస్తున్నారు. గగన్యాన్ మిషన్లో భాగంగా ప్రవేశపెట్టనున్న రోబో పేరు వ్యోమమిత్ర.
ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 27న గగనయాన్ మిషన్ కోసం 4 ఆస్ట్రోనాట్స్ను ప్రకటించారు. లాస్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో ముస్లింల వివాహాలు విడాకుల నమోదు చట్టం 1935 రద్దుకు ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఆన్సర్ సి, అస్సాంలో. ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ. మీకు ఈ యొక్క వీడియో యొక్క PDF అనేది వీడియో డిస్క్రిప్షన్లో కింద లింక్ పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.